హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కి కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరికెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 626 లో మొట్టమొదటిగా మనం చూసినటువంటి కంపెనీ వచ్చేసి ఆప్రిక్స్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అంటే అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూ. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 24th April 2021, అంటే కమింగ్ సాటర్డే అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు 3 types ఆఫ్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. QC మైక్రోబయాలజీ, అనలిటికల్ R&D మరియు క్వాలిటీ కంట్రోల్ కోసం అడుగుతున్నారు. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయంటే వెను కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఆప్రిక్స్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నెంబర్ 147, రామలింగంపల్లి విలేజ్, బొమ్మల రామారాం మండల్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ వర్క్ లొకేషన్ సేమ్ అని చెప్పొచ్చు, అంటే ఆప్టిక్స్ ల్యాబొరేటరీస్ రామలింగంపల్లి నియర్ కేసరా విలేజ్, హైదరాబాద్. ఇది వచ్చేసి వర్క్ లొకేషన్ అనమాట, అంటే ఎవరైతే ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చే ప్లేస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనము ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ల వారిగా చర్చించుకున్నట్లయితే ముందుగా QC కోసం అడుగుతున్నారు, అది కూడా మైక్రోబయాలజీ కోసం అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళడుతుంటే పొజిషన్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే ట్రైనీ, జూనియర్ కెమిస్ట్, కెమిస్ట్ మరియు సీనియర్ కెమిస్ట్, అలాగే ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళతో క్వాలిఫికేషన్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే BSc, MSc విత్ మైక్రోబయాలజీ చేసిన వాళ్ళు మాత్రమే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా మంది నాకు కమెంట్ బాక్స్ లో మైక్రోబయాలజీ కంప్లీట్ అయింది, మాకు ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ స్పెషలైజేషన్ విషయానికి వస్తే ఎక్స్పీరియన్స్ ఇన్ API అండ్ బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఫ్రెషర్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 2 to 4 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ గమనించండి, మైక్రోబయాలజీలో ముఖ్యంగా ఫ్రెషర్స్ కి చాలా అంటే చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి. ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ విషయానికి వస్తే అనలిటికల్ R&D కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతుంటే పొజిషన్ విషయం చూసుకున్నట్లయితే జూనియర్ కెమిస్ట్, కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్ మరియు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఓన్లీ MSc కెమిస్ట్రీ చేసిన వాళ్ళను, సో MSc కెమిస్ట్రీ ఎవరైతే చేసింటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 2 to 5 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్పెషలైజేషన్ విషయానికి వస్తే ఎక్స్పీరియన్స్ ఇన్ API బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి QC కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ పొజిషన్ విషయానికి వస్తే ట్రైనీ కెమిస్ట్ కోసం అడుగుతున్నారు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే MSc విత్ కెమిస్ట్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇన్ ద సెన్స్ MSc లో ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ, అనలిటికల్ కెమిస్ట్రీ కానీ, మెడిసినల్ కెమిస్ట్రీ కానీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలాంటి చోటు ఉండదు కాబట్టి ప్రతి ఒక్క ఫ్రెషర్ దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్పెషలైజేషన్ విషయానికి వస్తే ఎక్స్పీరియన్స్ ఇన్ API బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఆప్టిక్స్ ల్యాబొరేటరీస్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కు మరియు ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా రోజుల తర్వాత ముఖ్యంగా QC మరియు మైక్రోబయాలజీకి సంబంధించి ఫ్రెషర్స్ జాబ్స్ అడుగుతున్నారు. ఈ అవకాశాన్ని మీరు అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే అప్డేటెడ్ CV, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, రీసెంట్ ఇంక్రిమెంట్ లెటర్ కాపీ, పే స్లిప్స్ ఫర్ అటెండింగ్ ద ఇంటర్వ్యూ. సో ఈ డాక్యుమెంట్స్ మీరు పక్కగా మెయింటైన్ చేసినట్లయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఈ ఇంటర్వ్యూస్ 24th జరుగుతున్నాయి కాబట్టి టైమింగ్ విషయాలు చూసుకున్నట్లయితే మార్నింగ్ 9 AM నుంచి 12 PM వరకు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. ఇది మీరు గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి వాళ్ళు అడుగుతున్న రిక్వైర్మెంట్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే ఇమ్మీడియట్ జాయినర్ విల్ బి ప్రిఫర్డ్ అని చెప్తున్నారు. ఎవరైతే ఇమ్మీడియట్ గా జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రిఫరబుల్లీ తెలుగు స్పీకింగ్ క్యాండిడేట్స్ ఓన్లీ అని చెప్పడం జరుగుతుంది. సో తెలుగు మీరు స్పష్టంగా మాట్లాడితే చాలు, ఈ జాబ్ మీకే అని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రిఫర్డ్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అని చెప్తున్నారు. సో మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయాలు చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ HR కి సంబంధించినటువంటి కాంటాక్ట్స్ నెంబర్స్ మీకు ఇక్కడ క్లియర్ గా పొందుపరచడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూ మీద కానీ, అండ్ ఈ డిపార్ట్మెంట్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో మీరు కాల్ చేయాల్సిన టైమింగ్స్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మార్నింగ్
మార్నింగ్ 10 AM నుంచి 5 PM లోపు మాత్రమే మీరు కాల్ చేయాల్సి ఉంటుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఆప్రిక్స్ లాబొరేటరీస్ వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎవరైతే 24th జరగబోయే ఈ ఇంటర్వ్యూస్ కి అటెండ్ కాలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మెయిల్ ఐడీస్ కి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో ఆప్రిక్స్ లాబొరేటరీకి సంబంధించిన ఇలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి srinivasreddy.k@aprixlab.com అండ్ వన్ మోర్ వచ్చేసి hr@aprixlab.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఎవరైతే 24th జరగబోయే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కాలేకపోతారో వాళ్ళు ఈ మెయిల్ ఐడీస్ కి మీ రెజ్యూమ్ ను పోస్ట్ చేయడం ద్వారా ఫ్యూచర్ లో మీకు ఆప్రిక్స్ సంబంధించిన ఎలాంటి జాబ్స్ ఉన్నా ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయాలు చూసుకున్నట్లయితే కంపెనీ షెల్ ప్రొవైడ్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ సిటీ అండ్ ఫ్రీ క్యాంటీన్ ఫెసిలిటీ. సో ఎవరైతే ఇక్కడ సెలెక్ట్ అయ్యి జాబ్ కు జాయిన్ అవుతారో వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, అలాగే ఫ్రీ క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఈ అవకాశాన్ని మీరు అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఆప్రిక్స్ లాబొరేటరీస్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కు మరియు ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి మీరు నాతో డైరెక్ట్ గా డిస్కస్ చేయాలనుకుంటే మీ మొబైల్ లో ఉన్న ప్లే స్టోర్ కి వెళ్ళండి. అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి ఫార్మా గైడ్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. సో సీరియస్ గా ఈ ఇంటర్వ్యూకి వెళ్లే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి స్టైరాక్స్ ఫార్మా అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా మంది నాకు కమెంట్ బాక్స్ లో వైజాగ్ లో ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి స్టైరాక్స్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అందిస్తున్నారు చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఈ ఇంటర్వ్యూస్ ఓన్లీ ఫర్ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అన్న విషయం చూసుకున్నట్లయితే 24th April 2021 అంటే కమింగ్ సాటర్డే అని చెప్పొచ్చు. నెక్స్ట్ టైమింగ్ విషయాలు చూసుకున్నట్లయితే మార్నింగ్ 10 AM నుంచి 3 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అంటే వేర్ హౌస్ డిపార్ట్మెంట్ కోసం అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా మంది వేర్ హౌస్ కి ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ విషయాలు చూసుకున్నట్లయితే 4 పోస్ట్ కోసం మాత్రమే అడుగుతున్నారు. ముఖ్యంగా ఒక మేనేజర్ పోస్ట్ కోసం, అలాగే ఎగ్జిక్యూటివ్ మరియు ఆఫీసర్ కి సంబంధించి 3 వేకెన్సీస్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ముందుగా మేనేజర్ పోస్ట్ కోసం చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 12 to 15 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే మేనేజర్ పోస్ట్ కు అర్హులు అని చెప్పొచ్చు. సో దీన్ని బట్టి వేర్ హౌస్ లో మేనేజర్ అవ్వాలంటే మీకు మినిమం 12 years పడుతుందని వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ వేకెన్సీస్ వచ్చేసి ఓన్లీ 1 వేకెన్సీ, అంటే మేనేజర్ కి సంబంధించి ఒక పోస్టే ఉంటుంది కాబట్టి ఈ విధంగా 1 వేకెన్సీ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ వీళ్ళకు ఉండాల్సిన కీ స్కిల్స్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే రా మెటీరియల్ ఇంజనీరింగ్ వేర్ హౌస్ షుడ్ హ్యావ్ ద ఫోకస్ ఎక్స్పీరియన్స్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఇది మేనేజర్ కు ఉండాల్సినటువంటి లక్షణాల కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనము ఎగ్జిక్యూటివ్ మరియు ఆఫీసర్ స్థాయిలో చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్న వేకెన్సీస్ వచ్చేసి 3 to 8 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళని మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ వేకెన్సీస్ విషయానికి వస్తే 3 వేకెన్సీస్ కోసం అడుగుతున్నారు. ఓన్లీ 3 పోస్టులు ఉన్నాయని చెప్పొచ్చు. ఇందులో భాగంగా వీళ్ళకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే రా మెటీరియల్ ఇంజనీరింగ్ వేర్ హౌస్ షుడ్ హ్యావ్ ద ఫోకస్ ఎక్స్పీరియన్స్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయంటే వేణు కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి ప్లాట్ నెంబర్ 27B జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీ పరవాడ విశాఖపట్నం. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. సో ఈ ఇంటర్వ్యూస్ 24th జరుగుతున్నాయి కాబట్టి వైజాగ్ లో ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం కింద మనం చెప్పుకోవచ్చు. ఇది మీరు గుర్తించాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా మంది ముఖ్యంగా వైజాగ్ వాసులు ఫ్రెషర్స్ కు జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు. సో మీరు గమనించాల్సింది ఏంటంటే వైజాగ్ లోకల్స్ వాళ్ళని ముఖ్యంగా ఫ్రెషర్స్ ని చాలా అరుదుగా తీసుకుంటారు. సో మీరు దానికోసం వెయిట్ చేయకుండా 1 or 2 years మీరు అదర్ కంపెనీస్ లో లేదంటే అదర్ సిటీస్ లో వర్క్ చేసి మినిమం 2 years ఎక్స్పీరియన్స్ తో మీరు వైజాగ్ కు వచ్చారంటే యాజ్ ఎ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ గా మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీకు ప్యాకేజ్ కూడా చాలా బాగా ఉంటుంది. సో దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని వైజాగ్ లోనే ఫ్రెషర్ గానే చేస్తామని కూర్చోకుండా మినిమం 2 years మీరు అదర్ సిటీస్ లో వర్క్ చేయండి. అది మీ కెరీర్ కి గ్రోత్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది స్టైరాక్స్ ఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకు మాత్రమే కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో వైజాగ్ లో ఎక్స్పీరియన్స్ వాళ్ళను మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇది మీరు గుర్తించాల్సి ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ ఇంటర్వ్యూస్ ని వైజాగ్ వాసులు ముఖ్యంగా వైజాగ్ కు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో అదర్ సిటీస్ లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళందరికీ ఇది ఒక చక్కటి అవకాశం కింద మనం చెప్పుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వైజాగ్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే
ఈ ఇంటర్వ్యూ సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి మీరు నాతో డైరెక్ట్ గా డిస్కస్ చేయాలనుకుంటే డైరెక్ట్ మీరు నాతో ఫోన్ చేసి మాట్లాడొచ్చు. అదెలా అంటే మీ మొబైల్ లో ఉన్న ప్లే స్టోర్ కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి ఫార్మా గైడ్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. సో సీరియస్ గా ఈ ఇంటర్వ్యూకి వెళ్లే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. పైన చర్చించుకున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ మరియు ఎడ్యుకేషన్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గాయ్స్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియోని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.